హాయ్ అండి, నమస్తే. ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వేదశ్రీ స్మార్ట్ వరల్డ్. ఈరోజైతే మన కిచెన్లో ఎంతో ఇష్టమైన హోటల్ స్టైల్ క్రిస్పీ గారెలు లేదా వడలు ఎలా చేయాలో చూపిస్తాను. వడలు పైన క్రిస్పీగా లోపల దూదిలా సాఫ్ట్గా రావాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించాలి. అవి ఏంటో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వడలు టేస్ట్గా రావాలంటే 1 ఇంచు అల్లం ముక్కని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అలానే జీలకర్ర, ఇది డైజెషన్కి చాలా మంచిది. దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఉప్పు రుచికి సరిపడంత తీసుకోవాలి. అలానే కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మెయిన్గా వడలు పర్ఫెక్ట్గా రావాలంటే మంచిగా మనం రుబ్బుకునే విధానంలోనే ఉంటుంది. మినపప్పుని మినిమం ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను నేను. మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా మినపప్పు వేసుకొని రుబ్బుకోవాలి. రుబ్బేటప్పుడు మాత్రం అస్సలు ఎక్కువ నీళ్ళు పోయకూడదు. నీళ్ళు ఎక్కువ అయితే పిండి పల్చగాయి వడలు ఆయిల్ని పీల్చుకుంటాయి. ఇలా మిక్సీ పట్టేటప్పుడు ఐస్ వాటర్ కానీ ఐస్ క్యూబ్ కానీ వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి అంతే. ఇలా వేయడం వల్ల పిండిలాగా వడ లోపల పిండిలాగా ఉండకుండా లోపల మంచిగా సాఫ్ట్గా ఉంటుంది. చూస్తున్నారా? ఇలా మంచిగా రుబ్బుకోవాలి. ఇదే టెక్స్చర్ ఇలా రావాలి. ఇలా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకుంటే వడలు మాత్రం చాలా బాగా వస్తాయి. నీళ్ళు అస్సలు ఎక్కువ పోయకూడదు. చూడండి, ఇలా పిండిని కొంచెం తీసుకొని ఇట్లా వాటర్లో వేసి చూస్తే ఇట్లా పైకి రావాలి. ఇప్పుడు పిండిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు, కొత్తిమీర, అలానే కరివేపాకు, ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. పిండిని ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకుంటే ఎయిర్ వెళ్ళి గారెలు చాలా బాగా వస్తాయి. అంటే కొన్ని ప్లేస్లలో గారెలు అంటారు, కొన్ని ప్లేస్లలో వడలు అంటారు. నేనైతే వడలు అంటా. ఇప్పుడు బాగా కలుపుకుందాం. పిండిని ఒకే డైరెక్షన్లో మంచిగా కలుపుకోవాలి. ఎయిర్ అంతా వెళ్ళి ఫ్లఫీగా వస్తాయి వడలు. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇదే డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో కలపాలి. ఇలా కలపడం వల్ల మంచిగా వస్తాయి. ఇప్పుడు వడలు వేయించుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు వేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెడితే పైన కలర్ వస్తుంది, కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. అందుకే జాగ్రత్తగా మంటని హై టు మీడియం చేసుకుంటూ వేసుకోవాలి.
వీడియోలో చూపిస్తున్నట్టు చేతితో కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలానే వేసుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం మనం ప్లేట్లోకి. చూసారుగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, చూస్తుంటేనే తినేయాలనిపించేలా ఉన్నాయి కదా. మరెందుకు ఆలస్యం? మీకు నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.